నారదా, నీ తపన నాకు తెలుసు. నువ్వు చెప్పిన రాక్షసావతరణ విషయాలు కూడా నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పిన వారు కాక మరికొందరు రాక్షసులు కూడా మానవులుగా జన్మించి ఉన్నారు. ఉదాహరణకు, ఆనాటి బలి కూతురు ఈనాడు పూతనగా జన్మించింది. కాలేయుడనే సర్పజాతి రాక్షసుడు గరుత్మంతుడికి భయపడి యమునా నదిలోని నీటి మడుగులో నివాసం చేస్తున్నాడు. జరాసంధుడు అనేవాడు రాజులందరి నెత్తిమీదికి ఎక్కిన మహావీరుడుగా వెలిగిపోతున్నాడు. ఆనాటి బాణాసురుడు ఈనాడు శోణితపురంలో అదే పేరుతో మానవరాజై కుమారస్వామి వంటి పరాక్రమంతో పెట్టరేగిపోతున్నాడు. అతడు 1000 చేతులతో గర్వించి దేవతలకు కూడా లొంగకుండా ఉన్నాడు. నారద, వీరందరి సత్తా ఏమిటో, వారు యుద్ధం చేసే విధానం ఏమిటో అవి కూడా నాకు బాగా తెలుసు. నారద, భయపడకు. నేను నా యోగ ప్రభావంతో భూలోకంలో అవతరిస్తాను. నా యోగమాయా బలంతో ఆయా రాక్షసాంశాలతో దాగి ఉన్నటువంటి మాయా విద్యలను నశింపజేసి వారిని నేను సంహరిస్తాను. నారద, ఈ దేవతలంతా భూమి మీదికి నా అనుమతితోనే అవతరిస్తున్నారు. ఆనాటి మేరు పర్వత శిఖరం మీద ఆలోచనా మండపంలోనే ఆ నిర్ణయాలు కూడా జరిగిపోయాయి. ఇక నేను స్వయంగా అవతరించవలసి ఉంది. అయితే నేనెక్కడ అవతరించాలో, ఎక్కడ నివసించాలో, నేనేమి చేయాలో, ఈ విషయాలన్నిటి మీద బ్రహ్మదేవుడి దగ్గర ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. ఆ వివరాలు ఆయనే చెబితే బాగుంటుందని అన్నాడు. విష్ణు నారద సంవాదం అంతా వింటున్నటువంటి బ్రహ్మదేవుడు సవినయంగా ఇలా మనవి చేశాడు. హే నారాయణ ప్రభో, నీకు తెలియందేముందయ్యా? ఎవరెవరు ఏ తపస్సులు చేశారో, ఏ వరాలు పొంది ఉన్నారో ఆ వివరాలు నీకు తెలియనివి కావు కదా. యదుమహారాజు చేసినటువంటి తపస్సు వల్ల ఆయన వంశంలో నువ్వు జన్మించవలసి ఉంది కదా. పూర్వము కశ్యప ప్రజాపతికి వరుణుడు పుత్రుడై జన్మించాడు. కశ్యపుడు ఒక యజ్ఞం చేయదలుచుకొని దానిలో విస్తారంగా క్షీరాలను పొందేందుకోసం వరుణుని దగ్గరకు వెళ్ళి 2 దేవతా గోవులను అరువుగా తీసుకున్నాడు. యజ్ఞం పూర్తి అయినాక తిరిగి ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. యజ్ఞం పూర్తయింది. గోవులను తీసుకెళ్ళి వరుణునికి ఇద్దామని కశ్యపుడు బయలుదేరాడు. కానీ కశ్యపుడి భార్య అయినటువంటి అదితి, సురభి అనేవాళ్ళు ఈ పనికి అడ్డం పడ్డారు. కశ్యపుడు భార్యల మాటలకు లొంగిపోయాడు. అప్పుడు వరుణుడు నా దగ్గరకు వచ్చి, అంటే బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి తండ్రి మీద నేరారోపణ చేశాడు. తండ్రి మీదనే నేరాపణ. మా నాన్న మాట తప్పిపోయాడు. ఉత్తములైన వారు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత మీదే అని వరుణుడు గట్టిగా బలవంత పెట్టాడు. నేను ఆ మాటలు విని ఆ గోవులు ఎందుకు జన్మించాయో నాకు తెలుసు గనుక, వాటి భవిష్యత్తు కూడా నాకు తెలుసు గనుక నేను కశ్యప మహర్షికి ఇలా శాపం పెట్టాను. ఓ కశ్యప, నువ్వు భార్యల మాటలకు లొంగి గోవులను అపహరించావు కనుక నువ్వు నీ భార్యలతో సహా భూలోకంలో గోపాలక వంశంలో జన్మించు. అక్కడ గోవుల వ్యాపారంతోనే జీవించు. భూలోకంలో మధురా నగరానికి దగ్గరలో గోవర్ధనగిరి అనే పర్వతం ఉంది. అక్కడ నీవు వసుదేవుడనే పేరుతో జన్మించు. అక్కడ గోవుల వ్యాపారము, పాల వ్యాపారం చేస్తూ కంసుడనే రాక్షసుడికి కప్పం గడుతూ జీవించు. నీ భార్యలలో అదితి, దేవకి అనేటువంటి పేరుతోనూ, సురభి, రోహిణి అనేటువంటి పేరుతోనూ జన్మించి మళ్ళీ నీకు భార్యలు అవుతారు అని అన్నాడు. దేవదేవా శ్రీహరి, నువ్వు ఆ వసుదేవుడికి పుత్రుడవై జన్మించవలసి ఉంది.
నీవు బాల్య దశలో నీ తేజస్సును దాచుకొని గోపాల బాలకుడిలాగానే పెరుగుతూ క్రమక్రమంగా త్రివిక్రమావతారంలో పెరిగినట్లుగా నిన్ను నువ్వే పెంచేసుకోవలసిందే. ఓ గోపాల స్థితిలోనే, ఆ గోపాల స్థితిలోనే వేల కొలది గోపకన్యలకు సంతోషం కలిగించు. మెడలో వనమాలలు ధరించి గోవులను కాచుకుంటూ బృందావన సీమలలో పరుగులు పెట్టే నీ దివ్యమంగళ విగ్రహాన్ని పుణ్యాత్ములు మాత్రమే దర్శించగలరు. అనేక జన్మలలో నీకు భక్తులుగా ఉన్నటువంటి అనేక మంది మహాత్ములు నీ ఆటపాటలకు సహాయకులుగా అవతరించగలరు. దేవా, అయినా కశ్యపుడు అదితి గాక వేరే ఎవరూ నిన్ను గర్భంలో ధరించగలరు స్వామి. ఎవరూ ధరించడానికి వీల్లేదు. కనుక ఓ రాక్షస వధకై నీవిక ఉద్యమించు స్వామి, నీకు జయమగుగాక అని అన్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు శ్రీహరి యొక్క భవిష్యత్ ప్రణాళికను వివరించేసరికి ఆ సభలోని వారంతా సంతోషించారు. శ్రీహరి అనుమతితో బ్రహ్మదేవుడు సభను చాలించాడు. సభ పూర్తి కాగానే శ్రీహరి తన నివాసమైన క్షీరసాగరం యొక్క ఉత్తర తీరానికి చేరాడు. ఇంతటితో హరివంశ పర్వము మనకు ఒక అంశము సమాప్తమవుతున్నది. నారాయణ నారాయణ హరే కృష్ణ. జన్మాద్యశ్యతోన్వయాది ఇతరతచార్తేష్విఘ్నేశ్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యశూరయాగ తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. రే నారాయణ కృష్ణ కృష్ణ. శ్రీకృష్ణావతరణం. ఆ విధంగా దేవసభ పూర్తి అయిన కొద్ది కాలానికి త్రిలోకహితకాంక్షి అయినటువంటి నారద మహర్షి ఏ ఏ దేవతలు ఏ ఏ విధంగా భూమి మీదికి అవతరించారో గమనించుకొని ఇక శ్రీహరి భూమి మీదికి దిగి రావటానికి మార్గం సులభం చేయాలనే ఉద్దేశంతో సరాసరి మధురా నగరానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు సరాసరి కంసుడి సభలోకి వెళ్లకుండా ఊరి బయట ఒక ఉద్యానవనంలో దిగి అక్కడ ఉండే వనపాలకుడి ద్వారా కంసుడికి తాను వచ్చానని వార్త పంపించాడు. నారద మహర్షి ఏమిటండి, అందరికీ తెలుసు, అన్ని యుగాలలో కదా, వచ్చానని వార్త పంపించేశాడు. నారద మహర్షి వచ్చాడనేసరికి కంసుడు హడావిడి పడుతూ ఆ ఉద్యానవనానికి వచ్చి ఆయనకు పాద నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఒక సువర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నారద మహర్షి కంసుడి వంక కరుణతో చూస్తూ ఇలా అన్నాడు, వీరా, నువ్వు నన్ను ఎంతో ఆదరంగా పూజించావు. నాకు చాలా సంతోషమైంది. అందుకే నీకొక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు బ్రహ్మలోకం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేవలోకాలు చూసుకుంటూ అక్కడి నుంచి భూమి మీది పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ నీ దాకా వచ్చానయ్యా. నేను ఇలా సంచారం చేస్తూ ఉండగా ఒకసారి బ్రహ్మలోకంలో జరిగిన దేవసభలో పాల్గొన్నాను. ఆ సభలో దేవతలంతా చేరి నిన్ను ఏ విధంగానూ ఎదిరించడం చేతగాక మాయోపాయాలతో నిన్ను వధించటం ఎలాగా అని చర్చిస్తున్నారయ్యా. అది నేను విన్నా. ఆ చర్చకు సారాంశం ఏమిటంటే, నీ చెల్లెలు దేవకీదేవి యొక్క 8వ గర్భంలో పుట్టే పిల్లవాడే నీకు
మృత్యువు కాబోతున్నాడు. దేవతలంతా ఆ 8వ గర్భాన్ని రక్షించుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఆశ అన్నీ ఆ గర్భం మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. నీ మీద ప్రేమతో నీకు ఈ రహస్యం చెప్పిపోదామని వచ్చానంతే, ఇంకా నాకేం పని లేదు. ఈ వార్త ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నీ దగ్గర ఏం పని ఉంటుంది నాకు? ఇంతే అగ్గిపుల్ల పెట్టి వెళ్ళాడు. బగ్గుమని మంటుకుంది. ఇంకా నీకు శుభమవుగాక. శుభమేమిటి మళ్ళీ? ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పాడు. ఇలా అంటూనే నారద మహర్షి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. ఇంకొండకూడదు ఇక్కడ అని, ఎందుకంటే ఆ కోపంతో నన్నేమన్నా చేస్తాడు అని. కంసుడు ఒక్క క్షణం పాటు విలవిలలాడిపోయాడు. కానీ అంతలోనే తేరుకొని తన మంత్రులందరినీ పిలిచి బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నాడు, నారదుడు చెప్పిన మాటలను మనం పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు. ఆయన మొదటి నుంచి హాస్యగాడి వంటి వాడే. నేను నిద్రపోతున్నప్పుడు మద్యపు మత్తులో ఉన్నప్పుడు కూడా ఆ దేవతలు నన్నేమీ చేయలేరు. అయినా వాళ్ళు దాడి చేసేదాకా మనం ఎందుకు ఊరుకోవాలి? గుర్రపు రూపంలో ఉన్నటువంటి కేశీ రాక్షసుడికి, ప్రలంబాసురుడికి, ధేనుకాసురుడికి, వృషభ రూపంలో ఉన్నటువంటి అరిష్టాసురుడికి, పూతనకు, కాళీయుడికి అందరికీ కబురు చేయండి. అందరూ ఇక్కడ చేర్చండి. ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మనం అనుకున్నాం కదా, వాళ్ళంతా కృతయుగంలో వాళ్ళందరూ కూడా వాళ్ళని మన రాజ్యమంతా తిరిగి మన పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కనిపిస్తే వాళ్ళందరినీ నానా రకాలుగా హింసించమని చెప్పండి. అవసరమైతే వధించమని అని చెప్పండి. ఎందుకైనా మంచిది. ఎవరెవరు గర్భం ధరించి ఉన్నారో విచారించండి. ఇలా అన్నానని మీరేమీ భయపడవద్దు. నా నీడలో ఉండగా మిమ్మల్ని ఏ దేవతలు ఏమీ చేయలేరు. మీరు హాయిగా సంతోషంగా విహరించండి. గర్భం ధరించిన వాళ్ళంతా లెక్క పెట్టుకోండి ఒకచోట. జాగ్రత్త. అసలైన ఆ నారదుడి మాటలు పట్టించుకోవలసిన పని లేదు. ఆయన కలహప్రియుడు, అక్కలని తంపులు పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. మీరు నిర్భయంగా ఉండండి అన్నాడు కంసుడు. పైకి ఇంత గంభీరంగా ఉపన్యసించిన కంసుడు లోపల కొతకొతలాడిపోతున్నాడు. అతడు భవనం లోపలికి వెళ్ళి తనకు సన్నిహితులైనటువంటి ఆప్తమంత్రులను రహస్యంగా పిలిపించి వారితో ఇలా అన్నాడు, ఆప్తమంత్రులారా, మా దేవకీదేవి యొక్క గర్భాలను మొదటి నుంచే నరికివేయడం మంచిది. మీరందరూ ఆ ప్రయత్నంలో ఉండండి. రాబోయే ఆపదలను మొదటి నుంచునే త్రుంచివేయడం మంచిది కదా. అసలు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో వాళ్ళ దగ్గరంతా ఒక్కొక్క రాక్షసుని పెట్టండి. ఏం బాగుందండి ఇది. ఎవరెవరు ఏ రాజ్యంలో ఎక్కడెక్కడ, నా రాజ్యంలో ఎవరెవరు ఏ పల్లెలో పెళ్లి చేసుకున్నారో వాళ్ళు నిద్రపోవటానికే వదలకూడదు. ఒక రాక్షసుని మధ్యలో పెట్టండి. చూస్తాం ఎట్లా పుడతాడో. మా దేవకికి గృహ నిర్బంధం ఏర్పాటు చేశాను. ఆమె గర్భం ధరిస్తే మాత్రము మీరు ఆమెను మరింత తీవ్రంగా బంధించండి, హింసించండి. ఆడగూఢచారులను వినియోగించి దేవకికి గర్భం ఎప్పుడు కలుగుతుందో ఏమిటో నిమిషాల మీద జాగ్రత్తగా చూస్తూ ఉండమనండి. కానీ ఇలా చూస్తున్నట్లు దేవకి కానీ వసుదేవుడికి కానీ తెలియరాదు. దైవం ఏదో చేస్తుందని లోకమంతా అనుకుంటున్నారు కదా. లోకులంతా కూడా నాలాంటి సమర్థుడు దైవాన్ని ఎలా ఎదుర్కొంటాడో ఇప్పుడు
ప్రత్యక్షంగా చేసి చూపిస్తాను అన్నాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి నారదుడి చాతుర్యాన్ని, కంసుడి కల్లోలాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. తను ఎలా భూమి మీదికి అవతరించాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆయనకు పాతాళ లోకంలో జరిగిన పాత సంఘటన ఒకటి గుర్తొచ్చింది. హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడైన కాలనేమికి 6 కొడుకులు పుట్టారు. వారికి కాలనేమి షడ్గర్భులు అనే సామూహికంగా నామకరణం చేశాడు. ఈ షడ్గర్భులు కొంచెం పెద్దవాళ్ళై తాము కూడా విశేష శక్తులను సంపాదించుకోవాలని ఆరాటపడే సమయానికి హిరణ్యకశిపుడు ఎవరు దేవతలను పూజించరాదని, అందరూ తననే పూజించాలని, అందరికీ తానే వరాలిస్తానని శాసనం చేశాడు కదా. షడ్గర్భులకు తమ తాతగారు ఎవరి దగ్గర నుంచి వరాలు తెచ్చుకున్నాడో ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచే సూటిగా వరాలు తెచ్చుకోవాలనే కోరిక పుట్టింది. అందువల్ల వాళ్ళు తమ తాతగారికి చెప్పకోకుండా చాటుగా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు త్వరలోనే ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. షడ్గర్భులు బ్రహ్మదేవుడికి నమస్కరించి, దేవా, మా రాక్షసులలో ఎవరు మమ్ములను చంపకూడదు, చంపరాదు, ఎవరు మమ్మల్ని చంపకూడదు, ఎవరూ మమ్మల్ని చంపరు. అందువల్ల దేవత వల్ల కానీ, నాగుల వల్ల కానీ, మహర్షుల వల్ల కానీ, యక్ష గంధర్వవాదుల వల్ల కానీ, ఇక మానవులు వల్ల కానీ మాకు మరణం లేకుండా అగుగాక అని వరం కోరుకున్నారు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. షడ్గర్భులకి ఆనందం ఎక్కువైపోయింది. తమ మిత్రులందరికీ తమ తపో విజయ వార్త చెప్పుకున్నారు. క్రమంగా ఆ వార్త హిరణ్యకశిపుడికి చేరింది. తన ఇంటి వాళ్లే తన ఆజ్ఞను ధిక్కరించి ప్రవర్తించినందుకు హిరణ్యకశిపుడు మండిపడి క్రోధావేశంతో తన మనవళ్లను ఇలా శపించాడు. నా మాట కాదని, నన్ను కాదని శత్రుజాతి వారి కాళ్ళు పట్టుకొని వరాలు సంపాదిస్తారా? ఛీ! మీరు నాకు మనవలే కాదు, మీరు నాకు శత్రువులు. మీ నాన్న మీకు షడ్గర్భులు అని పేరు పెట్టాడు. ఆ పేరుకు తగ్గట్టే మీరు మళ్ళీ తల్లి గర్భంలో చేరుతారు. దేవకి అనేటువంటి మానవ స్త్రీ గర్భంలోకి చేరుతారు. అప్పటికి మానవావతారం ఎత్తిన మీ నాన్నే మిమ్మల్ని సమరించి వేస్తాడు. ఇదే మీకు నా శాపం అని శపించాడు. ఇదంత కొత్త విచారంగా ఉందండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ శాపం విని షడ్గర్భులు చాలా దిగులు పడ్డారు. వాళ్ళు కొంచెం ఆలోచించి మరింత తపశ్శక్తిని సంపాదించుకోసం పాతాళలోకంలో సముద్ర గర్భంలోకి చేరి తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటాడో అలా ఉండే గర్భపిండాసనంలో ఉండి తీవ్రమైన నియమనిష్టలతో మళ్ళీ తపస్సు మొదలుపెట్టారు. ప్రస్తుతం వాళ్ళు సముద్ర గర్భంలో ఆ తపోదీక్షలోనే ఉన్నారు. ఆ షడ్గర్భుల చరిత్రంతా విష్ణుమూర్తికి గుర్తు వచ్చింది. ఆయన వెంటనే పాతాళంలో షడ్గర్భులున్న చోటికి వెళ్ళి వారిని ఒకసారి పరిశీలించి నిద్రాదేవిని అక్కడికి ఆహ్వానించాడు. కొద్ది క్షణాల్లోనే ఆమె వచ్చింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.